రాజధానిలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం, మంత్రులు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు పట్టు వస్త్రాలను సమర్పించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో జూలై 13న సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జూలై 20న హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరిబౌలి అక్కన్న మాదన్న టెంపుల్లో మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇక సబ్జిమండి నల్లపోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్ఆర్ నగర్ కిలా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క, మీరాలమ్మండి మహంకాళి టెంపుల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, బేలలోని ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. గౌలీపుర మహంకాళి ఆలయంలో మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. జూలై 14న బోనాల ఉత్సవాల జాతరను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.